భారత్, రష్యా ఈ రెండు పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది దశాబ్దాల నాటి స్నేహం కదా. అయితే ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం మారిపోతున్నప్పుడు ఈ పాత స్నేహం నిలబడుతుందా అనేదే పెద్ద ప్రశ్న. సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకే 23వ వార్షిక సమ్మిట్ జరిగింది. ఈ సమావేశంలో 2030 కోసం ఒక కొత్త రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. సో అసలా వివరాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ సమావేశం యొక్క సారాంశమంతా ఈ ఒక్క మాటలో ఉంది: ప్రపంచ అనిశ్చితి మధ్య దృఢంగా నిలిచిన సంబంధం. ఆలోచించండి, చుట్టూ జియోపొలిటికల్ ఈక్వేషన్స్ అంతా ఫాస్ట్గా మారిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఈ రెండు దేశాలు మాత్రం చూడండి మా పార్ట్నర్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అని ప్రపంచానికి మరోసారి చెప్పినట్టు అయింది. సరే, మొదటి విభాగానికి వద్దాం: పునరుద్ఘాటించబడిన భాగస్వామ్యం. అసలీ మీటింగ్ ఎందుకంత స్పెషల్? అది తెలియాలంటే దీని వెనుకున్న హిస్టరీని ఓసారి చూడాలి. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. ఇది ఏదో 23వ సమావేశమని సింపుల్గా తీసిపారేయడానికి లేదు. ఇది ఏకంగా 25 ఏళ్ల స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి సెలబ్రేషన్ అన్నమాట. న్యూఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్ వాళ్ల బంధం ఇన్ని సంవత్సరాలుగా ఎలా నిలబడింది అనడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక రెండో విభాగానికొస్తే $100 బిలియన్ రోడ్ మ్యాప్. సరే, మాటలు బాగానే ఉన్నాయి, కానీ అసలు టార్గెట్స్ ఏంటి? వాళ్ల ఎకనామిక్ ప్లాన్ ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం రండి. ఈ భారీ లక్ష్యాల్ని రీచ్ అవ్వడానికి వాళ్లు పెట్టుకున్న పేరు ప్రోగ్రామ్ 2030. ఇదేదో పేపర్ల మీదున్న అగ్రిమెంట్ కాదు. వచ్చే 10 ఏళ్లలో ఏ సెక్టర్స్లో ఎలా కోఆపరేట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పే ఒక క్లియర్ కట్ బ్లూ ప్రింట్ ఇది. $100 బిలియన్, అక్షరాల $100 బిలియన్. ఇదే వాళ్ళ టార్గెట్. 2030 కల్లా రెండు దేశాల మధ్య ట్రేడ్ని ఈ రేంజ్కి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడున్న ట్రేడ్తో పోల్చితే ఇది చాలా పెద్ద జంప్. మరి ఇంత పెద్ద టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? దానికోసం మెయిన్గా 3 స్టెప్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్దేంటంటే యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం. రెండవది డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించి మన రూపాయి వాళ్ల రూబుల్ మధ్య ట్రేడ్ని పెంచడం. ఇక మూడవది మన యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ని కనెక్ట్ చేసి ట్రాన్సాక్షన్స్ని చాలా ఈజీ చేయడం. ఓకే, మూడో విభాగానికి వెళ్దాం: ఎనర్జీ అండ్ న్యూ కారిడోర్స్. చూడండి, ట్రేడ్ పెరగాలంటే 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, సరుకులు తీసుకెళ్లడానికి మంచి రూట్స్ ఉండాలి. 2, ఇండస్ట్రీస్ నడవడానికి పవర్ కావాలి. ఈ 2 ఈ పార్ట్నర్షిప్కి 2 పిల్లర్స్ లాంటివన్నమాట. అసలు ఈ కోఆపరేషన్ ఎంత పెద్దదో చూడండి. ఒకవైపు ఆయిల్, గ్యాస్, న్యూక్లియర్ పవర్ లాంటి ట్రెడిషనల్ ఎనర్జీ సెక్టర్స్, మరోవైపు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, షార్ట్కట్లో INST అంటారు, ఇంకా చెన్నై, వ్లాడివోస్టాక్ సీరూట్ లాంటి ఫ్యూచరిస్టిక్ ట్రేడ్ రూట్స్. అంతేకాదు ఆర్కిటిక్లో మైనింగ్ కోసం కూడా కలిసి పనిచేయబోతున్నారు. ఇది వాళ్ల పార్ట్నర్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక నాలుగోది డిఫెన్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎన్నో ఏళ్లుగా మన డిఫెన్స్ అవసరాలకు రష్యా ఒక కీ పార్ట్నర్. కానీ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ పూర్తిగా మారిపోతోంది. ఇది ఇకపై జస్ట్ కొనేవాళ్లు, అమ్మేవాళ్లు అనే బంధం కాదు. ఈ మార్పేంటో చూడండి. ఇంతకుముందు ఎలా ఉండేది? మనం కేవలం బయ్యర్స్గా ఉండేవాళ్లం, వాళ్ళు అమ్మేవాళ్లు. కాని ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతోందంటే మేక్ ఇన్ ఇండియా పాలసీ కింద రష్యన్ టెక్నాలజీతో ఇక్కడే మన దేశంలోనే ఇద్దరూ కలిసి ఆయుధాలు తయారు చేస్తారు. ఇది మన ఆత్మనిర్భర్ భారత్ వైపు వేస్తున్న ఒక చాలా పెద్ద అడుగు. అంతేకాదు ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కేవలం ఫైటర్ జెట్స్కి, యుద్ధనౌకలకి మాత్రమే పరిమితం కాలేదు. భూమీద కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంటు నుంచి ఆకాశంలో ఇస్రో, రాస్కోస్మోస్ కలిసి చేసే స్పేస్ మిషన్స్ దాకా ప్రతిచోటా విస్తరించింది. దీన్నంటారు అసలైన టెక్నాలజీ పార్ట్నర్షిప్. ఫైనల్గా 5వ విభాగానికి వద్దాం: గ్లోబల్ స్టేజ్ మీద కోఆర్డినేషన్. ఓకే, 2 దేశాల మధ్య సంబంధాలు బానే ఉన్నాయి, కానీ UN లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళిద్దరి స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? UN నుంచి G20, బ్రిక్స్ నుంచి SCO వరకు ఆల్మోస్ట్ అన్ని పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద ఈ 2 దేశాలు ఒకే మాట మీద ఉంటున్నాయి. వాళ్ళందరి లక్ష్యం ఒక్కటే: వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ లేని ఒక మల్టీపోలార్ వరల్డ్ని క్రియేట్ చేయడం. ఈ విషయంలో ఇండియాకి ఒక పెద్ద డిప్లొమాటిక్ విన్ దొరికింది. అదేంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ కోసం ఇండియా ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది కదా. దీనికి రష్యా తన ఫుల్ సపోర్ట్ని మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇది గ్లోబల్ స్టేజ్ మీద మన పొజిషన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. సో ఫైనల్గా చూస్తే ఈ పార్ట్నర్షిప్ యొక్క అసలు లక్ష్యమేంటంటే కంటిన్యూస్గా మారుతున్న ఆసియా పాలిటిక్స్లో ఒక యాంకర్ ఆఫ్ స్టెబిలిటీగా, అంటే ఒక స్థిరమైన లంగర్లా నిలబడటం.
వాళ్ళ ఉద్దేశంలో ఈ బంధం కేవలం 2 దేశాలకే కాదు, ఈ మొత్తం రీజియన్కే చాలా ముఖ్యం. అయితే ప్రపంచవ్యాప్తంగా అలైన్మెంట్స్ అన్నీ మారిపోతున్న ఈ టైంలో ఇంత లోతైన చారిత్రకమైన ఈ పార్ట్నర్షిప్ నిజంగా రాబోయే దశాబ్దానికి ఒక యాంకర్ ఆఫ్ స్టెబిలిటీగా పనిచేయగలదా? ఇది ఆలోచించాల్సిన విషయమే.